వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. దిల్ రాజు గారు చూస్తున్నప్పుడు ఈ పూజ వైబ్స్ ఇవన్నీ ఎందుకంటే కొత్త ప్రపంచం యాక్చువల్లీ ఆయనకి కూడా, అంటే ఆయన పర్సనల్ లైఫ్ మాకు తెలియదు ఇప్పటి వరకు. ఎప్పుడైతే తేజస్విని గారు ఎంటర్ అయ్యారో ఈ పూజ వైబ్స్ వీడియోస్ పెడుతున్నప్పుడు మాకు దిల్ రాజు సార్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఆయన ఏమంటారు, కొంచెం డిఫరెంట్ హ్యాపీ ఫీల్ అవుతారు తను కూడా. కానీ తను కూడా హీస్ ఆల్సో వెరీ స్పిరిచువల్ పర్సన్ కాబట్టి సింక్ అవుతారు. తను మా వైబ్రేషన్స్ మా ఫ్రీక్వెన్సీకి సింక్ అవుతారు. ఓకే, టైం ఇస్తారా, వస్తారా ఫ్యామిలీ టైంలో? డెఫినెట్ గా వస్తారండి. సంక్రాంతికి కూడా వస్తారు. ఎవ్రీ సంక్రాంతికి మా ఇంటికి వస్తారు తను. సో అట్లేం ఉండదు, అంటే స్పెసిఫిక్ ఏదో పండగకో దానికో రావాలని కాదు. ఎప్పుడు అంటే అప్పుడు హిల్ కమ్. వి ఆల్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ టుగెదర్. బయట ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాం, బయట పార్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఫ్యామిలీ టైం ఇస్తారు తను. ఇది ఫ్యామిలీ పర్సన్ కదా, అందరికి కూడా తెలిసిందని ఫ్యామిలీ పర్సన్ లాగే. అవును, ఎందుకంటే కొంచెం ఇంత బిజీ షెడ్యూల్లో ఇండస్ట్రీలో ఏంటంటే టైం అనేది ఇవ్వాలంటే చాలా కొంచెం కష్టం. అలాంటిది తను ఇంకా తన బిజీ స్కెడ్యూల్ కి తనకు అయినంత మటుకు హీ విల్ గివ్ టైం ఫర్ ఫ్యామిలీ. మీకు ఆయనతో రిలేషన్ ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. మామూలుగా నేను అందరితోనే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, మీడియా వాళ్ళతో కూడా. ఎలా ఉంటుంది బాబా మరిది ఉంటుంది? అంటే తను మాట్లాడము, అంటే తను కొంచెం టీజ్ చేయడము, అది ఆ బాబా మరిది కాంబినేషన్ లాగా నడుస్తూ ఉంటుంది. టీజ్ చేస్తారా? చేస్తారు. ఎట్లా, ఏ విధంగా? ఇలా స్పెసిఫిక్ గా కాదు, అట్లా ఫ్లోలో ఏదో టాన్ చేయడం ఏదైనా చేస్తారు. సజెషన్స్ ఏమైనా ఇస్తారా కెరీర్ సంబంధించి? ఇస్తారండి, డెఫినెట్ గా. తను ఏదైనా అడిగితే మంచి సజెషన్స్ ఇస్తారు. ఏదైనా ఉంటే, ఏదైనా మేజర్ డెసిషన్స్ ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా వర్క్స్ చేయాలన్నా, లేదంటే ఏదన్నా ఇది ఇలా ఉంది అనుకుంటే తన పర్స్పెక్టివ్ లో ఆలోచించి he'll come out with best suggestions. ఇప్పుడు ఆయన అంటే సినిమా ప్రపంచం, మీకేంటి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి నాకు కూడా. నేను కూడా అన్ని సినిమాలు చూస్తాను ఆల్మోస్ట్. అంటే కొంచెం డీసెంట్ ఇనఫ్ గుడ్ మూవీస్ అన్ని చూస్తా. యా. ఏ జోనర్ ఫిలిమ్స్ అంటే ఎక్కువ ఇష్టం? ఐ ఎంజాయ్ ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ అండ్ హారర్. హారర్ ఇష్టం చాలా. స్పిరిచువల్ కి హారర్ సంబంధం ఉంది అసలు? కానీ హారర్ ఎంజాయ్ చేస్తాను ఎందుకో. హారర్ ఎంజాయ్ చేస్తారు. అందుకనే అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో హారర్ మూవీస్ ఇంగ్లీష్ లో బాగా వస్తాయి కదా హారర్, సో అవి చూస్తూ ఉంటాను. ఫ్రీ ఉన్నప్పుడు ఇంట్లో హోమ్ థియేటర్ లో పెట్టుకొని చూస్తుంటాను. టీజర్ చూసాక చిరంజీవి గారిని ఆ లుక్ లో ఎట్లా అనిపించింది? ఆ స్వాగ్ హీస్ డైనమిక్ కదండి. ఇంకా ఈ జనరేషన్ కి హీస్ లైక్ డైనమిక్. అంటే మనకంటే ముందు జనరేషన్ కి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఎట్లా అయితే ఒక ముద్ర వేసుకున్నారో, ఈ జనరేషన్ కి చిరంజీవి గారు ఇంకా హీస్ లైక్ అల్టిమేట్. ఇంకా తన గురించి మనం కామెంట్ చేసేంత రేంజ్ మనకు లేదు. ఎందుకంటే తన అంత టాలెంటెడ్ అండి, ఎంత వర్స్టైల్ యాక్టర్, అంత బాగా యాక్ట్ చేస్తారు. ఏ రోల్లోనైనా కలిసిపోతారు, ఏ రోల్లోనైనా తను యాక్సెప్ట్ చేయొచ్చు. మనం ఇవాళ రేపు యాక్టర్స్ కి ఏంటంటే ఒక రోల్ చేసిన తర్వాత ఇంకో రోల్ వీళ్ళు చాలా సెట్ అవ్వలేదు, వీళ్ళ ప్లేస్ లో వీళ్ళు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. చిరంజీవి గారిని చూస్తే ఈయన కాకుండా ఇంకొకళ్ళు ఎవరన్నా అని అంత అనిపించదు, ఎప్పుడు ఊహించుకోలేము. న్యాయం చేస్తారు ఆయన క్యారెక్టర్. ఇప్పుడు నైట్ ప్రీమియర్ చూసిన చాలా మంది సంక్రాంతికి బాస్ వచ్చిండు, బ్లాక్ బస్టర్ ఇచ్చిండు అంటున్నారు అందరూ. ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఫిదా అసలు. యాక్చువల్లీ ఫీమేల్స్ అంటే ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్. అందరూ ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేశారు సినిమాకి సంబంధించి. మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యూరియస్ గా ఉన్న హీరోస్ అంటే ఏంటి? ఫస్ట్ డే ప్రీమియర్ చూసే హీరోస్ అంటే ఎవరు? హీరోస్ బేస్ పైన వెళ్ళను, స్టోరీ బేస్ పైన వెళ్తాను. ఈ స్పెసిఫిక్ హీరో మూవీ, స్పెసిఫిక్ హీరోయిన్ మూవీ అన్న పిచ్చేం లేదు నాకు. జనరల్ గా ఐ జస్ట్ గో టు ఆల్ ద మూవీస్. ఏదన్నా స్పెసిఫిక్ గా టాక్ బాగుంటుంది అంటే కొంచెం తెలుస్తూనే ఉంటుంది రిలీజ్ కి ముందు, ఇది బాగుంది, దీని అవుట్పుట్ బాగా వస్తుంది అని తెలిసి కొంచెం క్యూరియస్ అనిపిస్తే కనుక ఐ విల్ గో. లైక్ సెలెక్షన్ ఆఫ్ మూవీస్ బేస్డ్ అపాన్ ద స్టోరీ రాదర్ దెన్ ఆన్ ద కాస్ట్. యా. మీ హెయిర్ స్టైల్ ఎందుకు డిఫరెంట్ గా ఉంది? అది కలరా లేదంటే న్యాచురల్ హెయిర్ అండి? న్యాచురల్ హెయిర్ అట్లా. ఐఎమ్ బార్న్ బ్లాండ్, న్యాచురల్ హెయిర్ నాది. ఓకే. యా, ఐ లుక్ లైక్ ఎ ఫారినర్. సో నాతో ఇంటరాక్ట్ అయ్యేదాకా, నాతో మాట్లాడేదాకా ఇంత పక్క తెలుగుడా వీడు, ఇంత పక్క ఇండియన్ వీడు అని తెలియదు. జనరల్ గా బయట కంట్రీస్కి వెళ్ళిపోయినా కూడా కలిసిపోతాను వాళ్ళల్లో. అంటే మామూలుగా ప్యాంట్ షర్ట్ అది వేసేసుకొని వెస్టర్న్ క్లోత్స్ లో ఉంటే కనుక పెద్దగా గుర్తుపట్టరు. ఇక చిన్నప్పుడు ఇంకా ఫేర్ ఉండేవాడిని, ఇంకా రిసెంబ్లెన్స్ ఉండేది. బట్ యా, ఒక్కొక్కసారి కొన్ని విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి పేపర్లో వచ్చాను నెక్స్ట్ డే, విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్న విదేశీ భక్తుడు అని. అండ్ ఇంకోసారి ఇట్లా అజంతా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఆధార్ కార్డ్ చూపిమన్నారు నాది. అంటే
ఫారినర్స్ ఒక టికెట్ ఉంటుంది, ఇండియన్స్ ఒక టికెట్ ఉంటుంది కదా. సో ఫ్యామిలీ అందరితో ఇండియన్ టికెట్స్ లైన్లోకి వెళ్తే దే డిడ్ంట్ అలౌ మీ. ఓకే, అప్పుడు ఆధార్ కార్డ్ బతానా అని చెప్పి ఇంకా అప్పుడు కంపల్సరీ ఆధార్ కార్డ్ చూపించిన తర్వాత అలౌ చేస్తారు. ఓకే. సో అట్లా పీపుల్ థింక్ దట్ ఐఎమ్ అ ఫారినర్. అంటే మీరు ఇంకా కాస్మెటిక్ ఫీల్డ్ కాబట్టి కొంచెం స్టైలిష్ గా ఉన్నారు అనుకుంటున్నాను నేను. యా కాదు, ఐ లవ్ టు కీప్ మై సెల్ఫ్ వెరీ మచ్ స్టైలిష్ అండి. సో హెయిర్ కానీ బియర్డ్ కానీ డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేస్తుంటా. ఎవ్రీ 15 days ఐ గో ఫర్ అ హెయిర్ కట్ అండ్ అ బియర్డ్ ట్రిమ్. సో ఎప్పుడు వెళ్ళినా కూడా ఐ ట్రై డిఫరెంట్ స్టైల్స్. ఏది ఉంటుంది నాకు అది పిచ్చి, అట్లా డిఫరెంట్ ట్రై చేయడం. సో నా పిక్చర్స్ వస్తే నాకు లాంగ్ హెయిర్లో ఉన్నాయి, బ్లాక్ హెయిర్లో ఉన్నాయి, షార్ట్ హెయిర్లో ఉన్నాయి, క్లీన్ షేవ్డ్ బియర్డ్ ఉంటుంది, ట్రిమ్డ్ ఉంటుంది, అట్లా రకరకాలు ట్రై చేస్తాను. నాకు ఇష్టం. Yes. ఓకే. ఖాళీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఖాళీ టైం దొరుకుతుందా అండి? అంత పెద్ద ఖాళీ టైం అనేది ఏమి ఉండదండి. ఇప్పటికే చాలా కాల్స్ వచ్చేసింది క్లయింట్స్ నుంచా? అంటే ఇంకా మిక్స్డ్ క్లయింట్స్ ఉంటారు అండ్ ఆల్సో అదర్ థింగ్స్ డిఫరెంట్. అంటే అపార్ట్ ఫ్రమ్ మై ప్రొఫెషన్ ఐ మెంట్ టు కపుల్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. సో ఇంకా అవి చూసుకోవడం, ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీరే కాబట్టి ఇంట్లో పెద్ద అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అంతా చూసుకోవడం ఉంటుంది. ఓకే. ఇప్పుడు సినిమాలు, ఈ పర్సనల్ లైఫ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నవేడేస్ ఏంటంటే అందరూ రిలేషన్స్కి వాల్యూ ఇవ్వట్లే. ఇప్పుడు మీరు చూస్తే మీ సిస్టర్తో వచ్చినప్పుడల్లా ఒక బాండింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా, అమ్మమ్మ గురించి మాట్లాడుతున్నారు, అమ్మ గురించి మాట్లాడతారు, నాన్న, తమ్ముడు, మీరు మాట్లాడే ప్రతి మాటలో ఈ ఫ్యామిలీ ఎక్కడో చోట కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ బంధాలు, బాంధవ్యాలు నవేడేస్ అన్నీ మిస్ అవుతున్నాం. అంటే ఏదొస్తుందో, ఎలాంటి యుగంలో మనం బ్రతున్నామో తెలియదు, కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ వాల్యూస్ అయితే మర్చిపోకూడదు. ఏమైనా చెప్పగలరా బాండింగ్స్ గురించి? సే సంథింగ్. అంటే బాండింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళకొకళ్ళం ఉండడానికి ఇట్లాంటి ఒక సొసైటీ అనేది క్రియేట్ చేసింది. ఇప్పుడు మన వెస్టర్న్ కల్చర్లో లాగా 18 ఏళ్ళు రాగానే బయటికి పంపించేసాం పిల్లల్ని, లేదంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ని యాక్సెప్ట్ చేసే సొసైటీ కాదు ఇండియన్ సొసైటీ. అంటే ఫస్ట్ నుంచి కూడా మనందరం కూడా వాల్యూస్కి, ఫ్యామిలీకి, మన పద్ధతులకి ఒకనొక విలువలు ఇస్తూ వచ్చాం. సో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే మంచికో చెడుకో కానీ వాళ్ళ జనరేషన్కి డోంట్ నో ఆల్ దోస్ థింగ్స్. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. అంటే వాటి వల్ల ఏమవుతుందంటే మెయిన్గా సంస్కారం లేకపోవడం వల్ల దేర్ మెంటల్ డెవలప్మెంట్ ఆల్సో విల్ బీ ఎఫెక్టెడ్. అంటే డిఫరెంట్ మెంటల్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో. ఇప్పుడు ఏదో గడిచిపోతుంది కానీ, అంటే ఇప్పుడు యంగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు. అంటే వాళ్ళకి ఇదంతా కూడా వెళ్ళిపోయి, అంటే ఈ యూత్ అంతా వెళ్ళిపోయి వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన ఏజ్కి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు దే విల్ డెఫినెట్లీ ఫేస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటల్ డిసార్డర్స్. మోర్ దాన్ ఫిజికల్, ఇది వాళ్ళకి మెంటల్ డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రిలేషన్షిప్స్, ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఇట్లా ఇంటరాక్షన్స్, ఈ వాల్యూస్ తెలవడంతో మెంటల్ డెవలప్మెంట్ అన్నది బాగుంటుంది. అండ్ they can receive more positive aura and they can also be 10 folds forward than their other counterparts. So andukani that's very important and like family values are very important for people. Okay, super. ఒక చిన్న స్పెషల్ రౌండ్ ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాను, మీకు ఏది అనిపిస్తే చెప్పండి. డెఫినెట్లీ. ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేస్తా. ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువ బాండింగ్ ఎవరికి? అంటే తరుణ్కి వీరు లేకపోతే ఎప్పటికీ ఒక చిన్న వెళుతూ ఉంటుంది, వాళ్ళతో ఇంటరాక్షన్ ఎప్పటికీ కావాలి నాకు అన్న పర్సన్ ఎవరు? మదర్. అమ్మ. మదర్, డెఫినెట్లీ మదర్. మదర్ ఇస్ మై సోల్. ఇంకా షీ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. వితౌట్ హర్ ఐ యామ్ నథింగ్. ఓకే. ఎప్పుడైనా కొట్టారా మిమ్మల్ని చిన్నప్పుడు? మదర్ కొట్టలేదండి, డాడీ కొట్టాడు. డాడీ కొట్టాడు. ఏం చేశారు మీరు? 2-3 సార్లు పడ్డాయి డాడీతో, కానీ మదర్ కొట్టలేదు ఎప్పుడు. ఎప్పుడు కొట్టలే. ఏం చేశారు మీరు అప్పుడు మరి? ఊరికే ఏదో చిన్న అల్లరి పనులు చేసినప్పుడు పడాపడి కొట్టేవాడు. ఓకే. అయితే మీరు ప్యాంపరింగ్ మామ్ కిడ్ అయితే పెట్టే. మదర్ కంటే మా ఇంట్లో కూడా మా ఫాదర్కి మా అక్క అండ్ తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టం. అంటే ఎక్కువ బాండింగ్ ఇష్టం. అంటే డెఫినెట్గా పేరెంట్స్కి అందరంటే ఈక్వల్గా ఉంటుంది. ఎక్కువ బాండింగ్ మా ఫాదర్ మా బ్రదర్కి, మా సిస్టర్కి ఎక్కువగా కనెక్ట్ అవుతారు, మా మదర్ నాకు. ఓకే, సూపర్. సో ఇప్పుడు మీ సిస్టర్ని 1 wordలో కొంచెం క్యూరియస్గా డిస్క్రైబ్ చేయాలి. ఇప్పుడు ఆవిడ చూసి ఇంత క్రేజీగా చెప్పాడేంటి అన్న ఫీలింగ్ రావాలి. మీ సిస్టర్ని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, అలా చెప్తే. అంటే షీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. లైక్ మోస్ట్ వర్సటైల్.